టీవీ9 ఇంపాక్ట్ తో ఆపరేషన్ ధూల్పేట్ షురూ చేశారు ఎక్సైజ్ శాఖ పోలీసులు. టీవీ9 కథనాలతో దాడులు నిర్వహించి గంజాయి కట్టడికి యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ఆపరేషన్ ధూల్పేట్ చేపట్టి గంజాయి గ్యాంగ్స్ కు చుక్కలు చూపిస్తున్నారు ఎక్సైజ్ శాఖ పోలీసులు. టీవీ9 కథనాలకు స్పందించి గంజాయి స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి నేతృత్వంలో తనిఖీలు చేసి ధూల్పేట్ మచిలీపురాలో 7.5 కేజీల గంజాయి పట్టుకున్నారు. ఇంద్రీష్ అనే వ్యక్తి నుంచి 1.5 కిలోల గంజాయి, శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి 6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ధూల్పేట్ లో గంజాయి కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి తెలిపారు. పట్టుబడితే తక్కువ శిక్ష పడుతుందని, మైనర్లతో గంజాయి అమ్మిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 1 కేజీ గంజాయి దొరకటం గగనమైపోతా ఉంది. దాదాపుగా ఒక 20 మంది స్టాఫ్ 20 నుంచి 30 గంటల సేపు శ్రమ పడితే కూడా 1 కేసు దొరకని పరిస్థితి ఉంది. పూర్తిగా 100కి 100% ఒక్క పొట్లం కూడా గంజాయి దొరకట్లేదు అని చెప్పజాలము. ఆ పరిస్థితి రావాలని కోరుకుంటున్నాం, కానీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాము. కొంతమంది అక్రమార్కులు ధూల్పేటను గంజాయికి అడ్డాగా మార్చేశారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ మొత్తానికి గంజాయి అమ్మకాలు జరిపే స్థాయికి ఎదిగారు. ఎక్సైజ్ శాఖ దాడులతో గంజాయి స్మగ్లర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.